ప్రస్తుత సమాజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించుకునేందుకు ఆహార పదార్థాలను కల్తీ చేసి మార్కెట్లలో అమ్ముతున్న ముఠాను ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఇటీవల భారీగా ఆహార కల్తీ పెరిగిపోవడం, క్వింటాల కొద్దీ కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు భారీగా పెరిగిపోవడంతో ప్రజల ఆరోగ్యం పట్ల భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కల్తీ రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టింది. ఈగల్, హైడ్రా వ్యవస్థల లాగానే తెలంగాణలో ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలలో అమలు చేస్తున్న ఆహార భద్రత చట్టాలు, వ్యవస్థలను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ అధ్యయనం పూర్తయిన తర్వాత కల్తీ దందాపై పకడ్బందీగా వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే కల్తీ మాఫియాలకు గట్టి బుద్ధి చెప్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈగల్, హైడ్రా వ్యవస్థలకు ఇచ్చినట్టే ఈ కల్తీలపై ఏర్పాటు చేసే కొత్త వ్యవస్థకు కూడా అపరిమిత అధికారాలు, టెక్నాలజీని అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ ఉంచడం హత్య నేరం కంటే ఎక్కువేనని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలకు రేషన్ కింద దొడ్డు బియ్యం సరఫరా చేయడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించి సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం 86% ప్రజలు సన్న బియ్యాన్ని పొందుతున్నారని, అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్లే రైతులకు లాభం చేకూరడమే కాకుండా పేద ప్రజలకు సన్న బియ్యంతో ఆకలి తీరుస్తున్నామని వెల్లడించారు. సన్న బియ్యం పంపిణీతో బ్లాక్ మార్కెట్ మాఫియా తగ్గిందని, వాణిజ్య వంటల వైపు అన్నదాతలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.